మీ అమ్మకు బాగాలేకపోతే మీ అన్న 3 లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేస్తే దాన్ని బాధ్యత అంటావు. మా అమ్మకు బాగాలేక 10,000 డబ్బుల కోసం నాకు ఫోన్ చేస్తే నేను 10,000 వేస్తే నీకు చిరాకు. మా అమ్మకు ఆరోగ్యం బాగాలేనప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నాదే కదా. నీ ఇంటి వరకు వచ్చే కొద్దీ అది బాధ్యత, నా వాళ్ళ దగ్గరికి వచ్చే కొద్దీ అది బాధ్యత కాదా? మీ అమ్మకు ఆరోగ్యం బాగలేకపోతే ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళు ఆడపిల్లలు వచ్చి చూపిలే. కన్న కొడుకుగా మీ అన్నే నెత్తిన మిందేసుకొని అప్పులు చేసి మీ అమ్మకు బాగా చేస్తున్నాడు. నేనంతే, నా తల్లిదండ్రులకు ఏ సమస్య వచ్చినా నాకే ఫోన్ చేస్తారు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా చూడాల్సిన బాధ్యత నాదే. నిన్ను చేసుకున్నాక నీ వాళ్ళు కూడా నా వాళ్ళే. మీ ఇంట్లో ఏదైనా సమస్య వచ్చే ఆ ఇంటి అల్లునిగా నాకు చేతనైన సాయం నేను చేయాల్సిందే, చేసినా. కానీ నీకెందుకు చెప్పలేదు తెలుసునా? బాధ్యత అంటే ఏందో నీకు తెలియాలని. మేము పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మిమ్మల్ని మీ వాళ్ళని కూడా మా వాళ్ళు అనుకుంటాం. మీరేందో చేసుకున్నప్పటి నుంచి వేరు కాపురాలు వేరు బంధాలు చేస్తారు. దీనివల్లనే సమాజంలో సగం సంసారాలు సర్వనాశనమై కూలిపోతాండే. మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. క్షమించండి. ఇప్పటికైనా అర్థం చేసుకునేందుకు సంతోషము.